ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి ప్రతిదినము మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యమును విని నీ సత్యమును గ్రహించుకొని నీ వైపు చూడుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమును 15వ వచనమును చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 మరియు 15వ వచనములు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడైన యెహోవా సొలొమోను మహారాజుతో చెప్పిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయనకు రాత్రి వేళ ఆయన దర్శనంలో ప్రత్యక్షమై చెప్పుచున్న మాటలు ఇవి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు. ఈ మాటలు ఆయన అన్యులకు చెప్పట్లేదు, దేవుని ఎరుగిన వారికి చెప్పట్లేదు. నా పేరు పెట్టబడిన నా ప్రజలని తన యొక్క జనాంగముగా ఉన్న ఇశ్రాయేలీల వైపు చూసి ఈ మాటలను చెప్పటం చూడగలం. ఇదే మాటలు ప్రభు ఈ దినము నీతో నాతో, అనగా దేవుని పేరు పెట్టబడిన వారిగా మనము ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాము, మనతో మాట్లాడుచూ ఉన్నారు. మనము ఆయన యొక్క స్వరమును విని ఆయనకు లోబడి ఆయన నేర్పించే కార్యములను మన జీవితములో నేర్చుకొని వాటి ప్రకారం నడవాలి. అయితే అనేక సార్లు ఇశ్రాయేలీలు చేసిన రీతిగానే నీవు నేను నడుచుకుంటూ ఉన్నాము. వారు దేవుని విడిచిపెట్టిన వారై లోకము వైపు చూసిన వారుగా, దేవుని కృపను పోగొట్టుకున్న వారిగా ఉంటాం చూస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ మనం చదివినట్లయితే నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము చేస్తున్న అవిధేయమైన కార్యములను విడిచిపెట్టి నా వైపు చూసినట్లయితే నేను వారి యొక్క పాపములను క్షమిస్తాను, వారిపైన ఉగ్రతను తొలగిస్తాను, వారిని బాగు చేస్తానని ప్రభు సెలవిచ్చే కార్యమును మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త అయిన ఇర్మియాతో ప్రభు మాట్లాడినప్పుడు నా ప్రజలు 2 నేరములను చేసినారని చెప్పటం మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 13వ వచనములో దేవుని ప్రజలైన వారు ఐగుప్తు నుండి బయలుదేరిన దినము నుండి ఇలాగనే నడుచుతూ తమ యొక్క జీవితమును కొనసాగించిన వారిగా ఉంటాం మనము చూస్తూ ఉన్నాము. ఎర్ర సముద్రము దాటిన వెంటనే మోషే కొద్ది దినంలో కానరాకపోతే ఏం చేశారు? వాళ్ళు విగ్రహారాధనకు ప్రారంభించినారు. వారు వచ్చిన స్థలములో వారితో పాటు ఉన్న వారి యొక్క విగ్రహారాధనకు పాల్గొనే వారిగా మారినారు. బిలాము బోధకు చెవి ఎగ్గి బాలాకు చేసిన కార్యములకు వారును తాము సమర్పించుకున్న వారిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారిని చూసి ప్రభు తన యొక్క హృదయంలో ఉన్న వేదన, తన హృదయంలో ఉన్న బాధను తెలియపరుస్తున్న కార్యమే ఇది. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ యొక్క మార్గములను సరిచేసుకోవాలి, తాము చేసిన పొరపాట్లను సరిచేసుకోవాలి, నా వైపు చూడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. తిరిగి నా యొద్దకు రావాలి. ప్రభు ఆశిస్తున్నది నీవు పాడైపోయి నశించిపోవటం కాదు, తిరిగి నా యొద్దకు రా. నేను నిన్ను కౌగలించుకుంటాను, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాను, నేను ఈ పాపమును కడుగుతాను, నేను ఈ జీవితాన్ని బాగు చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను అని సెలవిచ్చే కార్యమును చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ఆహ్వానించినప్పుడు ఆయన స్వరమునకు లోబడే వారిగా నీవు నేను ఉన్నామా అని పరీక్షించుకున్నాం. ప్రభు ఎంత వేదనతో ఈ మాట చెప్పింటాడో మనం ఆలోచించుకోవాలి. యెహోవా చెప్తున్న మాట, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము చేస్తున్న కార్యములను మార్చుకొని నా వైపు చూసి నా యొద్దకు వచ్చి నన్ను వెంబడించేదానికి, నాకు ప్రార్థన చేసేదానికి తాను సమర్పించుకున్నట్లయితే
వారు చేసిన ప్రతి విధమైన అవిధేయమైన కార్యములన్నిటి నుండి, దుష్ట మార్గం నుండి వారిని తొలగించి, క్షమించి, వారి పాపమును తుడిచివేసి, నాతో పాటు యుగ యుగములు నివాసము చేసేవారిగా చేస్తానని సెలవిస్తూ ఉన్నారు. అదే కార్యమును ప్రభు ఈ దినము మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనం ఆయనకు లోబడి, ఆయనకు విరోధముగా చేసిన కార్యములన్నిటినీ విడిచిపెట్టి, మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నట్లయితే ప్రభు తన కృప చేత మనల్ని కాచి, ఆయన యొక్క కౌగిట్లో చేర్చుకొని, మన యొక్క బలహీనతలన్నిటిని క్షమించి, అవిధేయతను క్షమించి, మనము చేసిన పొరపాట్లన్నిటి నుంచి విడుదల ఇచ్చి, తన యొక్క రాజ్యములో ఒక స్థానమునిచ్చేదానికి వేచి ఉన్నాడు. ఆ ప్రభు మనల్ని ఆహ్వానించినప్పుడు ఆయన స్వరమునకు లోబడి ఆయన యొద్దకు చేరుకునేదానికి ప్రయత్నించే వారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన స్వరమునకు లోబడదాం, ఆయనకు విధేయులుగా ఉందాము, ఆయన యొక్క కృపను సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కోసం వందనాలు చెల్లించుకుంటూ, నీ పేరు పెట్టిన ప్రజలుగా ఉన్న మేము మా యొక్క దుష్టమైన కార్యములు, మా యొక్క అవిధేయమైన కార్యములను విడిచిపెట్టి నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకొనుటకు సహాయము చేయమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.